హలో నమస్తే. తమిళనాట ఎట్టకేలకు టీవీకే పార్టీ అధినేత ముఖ్యమంత్రి విజయ్ బల పరీక్షలో నెగ్గారు. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో 144 మంది విశ్వాస పరీక్షలో విజయ్కి మద్దతుగా ఓటేశారు. విజయ్కి నిజానికి 107 స్థానాలు మాత్రమే ఉన్నాయి. 108 స్థానాలు ఆయన గెలిచారు. 108లో 2 చోట్ల విజయ్ ఉన్నారు కాబట్టి ఒకటే కౌంట్ అవుతుంది. 107లో ఒకే ఓటుతో గెలిచిన ఒక అభ్యర్థికి సంబంధించి ఆయన ఎన్నికల్లో ఓటు వేయకూడదు అంటూ హైకోర్టు చెప్పిన నేపథ్యంలో 106 స్థానాలకే విజయ్ పరిమితమయ్యారు. దాంతోపాటు 5 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు, 2 సిపిఐకి సంబంధించిన సభ్యులు, 2 సిపిఎంకి సంబంధించిన సభ్యులు, మరో 4 చిన్న పార్టీలకు సంబంధించిన సభ్యులు, వీళ్ళందరి మద్దతుతో 120 మంది సభ్యుల మద్దతు విజయ్కి ఉన్నప్పటికీ అనూహ్యంగా మరొక 30 స్థానాలు, దాదాపు 30 స్థానాలు అడిషనల్గా విజయ్కి వచ్చి చేరిన పరిస్థితి కనపడుతోంది. ఒక 5 ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా తటస్థంగా ఉన్నారు. సో విజయ్ బల పరీక్షలో నెగ్గారు. విజయ్ నెగ్గిన తరువాత ఈ ప్రభుత్వానికి ఇక డోకా ఉండదు లాంటి ఒక ఇంప్రెషన్ కనపడింది. అన్నా డిఎంకేకి సంబంధించిన 30 మంది సభ్యులు, మొత్తం 47లో 30 మంది సభ్యులు విజయ్కి మద్దతుగా ఓటు వేయడం కూడా చూసాం. సో ఈ విశ్వాస పరీక్షలో విజయ్ నెగ్గిన తరువాత ప్రతిపక్ష నేతగా ఉన్న డిఎంకే పార్టీకి సంబంధించిన నేత ఉదయనిధి స్టాలిన్ కొన్ని సంచలన ఆరోపణలని అసెంబ్లీ వేదికగా చేశారు. అసెంబ్లీ వేదికగా ఆయన చేసిన ఆరోపణలు ఏంటి అంటే ఎమ్మెల్యేలను విజయ్ కొనుగోలు చేశారు అని. కొత్త తరహా రాజకీయం చేస్తానని చెప్పిన విజయ్ ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడ్డారు అంటూ ఉదయనిధి ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాదు పాపులర్ మూవీ పుష్ప 2 చిత్రానికి సంబంధించిన ప్రస్తావన కూడా ఆయన అసెంబ్లీ వేదికగా చేశారు. పుష్ప 2లో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఆ సినిమాలోని హీరో పాత్రధారి సోఫాల్లో డబ్బుల కట్టలు పెట్టి ఎమ్మెల్యేల ఇంటికి ఆ సోఫాలను పంపిస్తారు. అదే తరహాలో సోఫాలను పంపించి ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు టీవీకే అధినేత విజయ్ అంటూ ఉదయనిధి ఆరోపణలు చేశారు. వీసీకే పార్టీ డిఎంకే మిత్రపక్ష పార్టీగా ఉంది. ఆ పార్టీకి 2 అసెంబ్లీ సభ్యులు ఉన్నారు. ఆ పార్టీ మద్దతు పైన ఊగిసలాడుతున్న సందర్భంగా ఆ పార్టీ మద్దతుతో మాత్రమే విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉండడంతో దాదాపు 2 రోజుల పాటు ఆ పార్టీ మద్దతు పైన దోపూచులాడిన నేపథ్యంలో ఆ పార్టీ మద్దతు ప్రకటించిన తర్వాత విజయ్ ఆ పార్టీ అధినేత ఇంటికి వెళ్ళారు, ఆ పార్టీ కార్యాలయానికి వెళ్ళారు. మద్దతు ప్రకటించినందుకు అభినందనలు చెప్పడం కోసం, థ్యాంక్స్ చెప్పడం కోసం. ఆయన వెళ్ళిన సందర్భంగా విజయ్ అక్కడికి చేరుకోవడానికి కొద్ది సమయం ముందు ఆ కార్యాలయంలోకి కొన్ని సోఫాలు వచ్చాయి. ఆ కార్యాలయంలో కొన్ని సోఫాలు అక్కడికి రావడం, విజయ్ అక్కడికి వస్తున్నారు కాబట్టి ఆ కార్యాలయంలో ఎక్కువ మంది కూర్చునే స్పేస్ కూడా లేదు కాబట్టి వాళ్ళు కూర్చోవడం కోసం కొత్త సోఫాలని కొనుగోలు చేసి తీసుకొచ్చామంటూ వీసీకే పార్టీ ప్రకటించింది. కానీ విజయ్ అక్కడికి వస్తున్న సందర్భంగా విజయ్ అక్కడికి రావడానికి కొద్ది సమయానికి ముందు అక్కడికి సోఫాలు ప్రత్యక్షం అవడంతో సోఫాలో డబ్బులు కానీ వచ్చాయా ఏంటి అంటూ సోషల్ మీడియాలో దానిపైన విస్తృతంగా చర్చ జరగడం, దానిపైన పోస్టులు పెట్టడం చూసాం. సో అది సోషల్ మీడియాకే పరిమితమైంది. కానీ ఈరోజు తమకు మద్దతు ప్రకటించిన పార్టీలకు సంబంధించిన ఓట్ల కంటే తాము గెలిచిన నంబర్ కంటే ఎక్కువ ఓట్లు విజయ్కి ఏ రకంగా వచ్చాయంటే ఎక్కువ ఓట్లు రావడం వెనక రీజన్ సోఫాలు పంపించడమే ఉదయనిధి స్టాలిన్ మాట. అన్నా డిఎంకే పార్టీని చీల్చేశారాయన. అన్నా డిఎంకే పార్టీకి సంబంధించిన కొంతమందికి మంత్రి పదవులను ఆశ చూపించారు. మంత్రి పదవులు ఇస్తామని ఆశ కొంతమంది నాయకులకు చూపించారు, మరికొంతమంది నాయకులకు సోఫాలు పంపించారు, మీన్స్ డబ్బులు పంపించి కొనుగోలు చేశారు. హార్స్ ట్రేడింగ్కి పాల్పడ్డారు టీవీకే అధినేత విజయ్ అనేది ఉదయనిధి చేసిన ఆరోపణ. సో డబ్బులు ఇచ్చి కొనుగోలు చేయడం ద్వారా విశ్వాస పరీక్షలో నెగ్గారు అని చెప్పారు. అంతేకాదు మరొక కీలకమైన కామెంట్ కూడా ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీ వేదికగా చేశారు. ఆయన చెప్పిన మాట, విజయ్ని తమిళనాడు ప్రజలు ఎన్నుకోలేదు ముఖ్యమంత్రిగా. మొత్తం 35% మంది ప్రజలు మాత్రమే విజయ్కి ఓటేశారు. మిగతా 65% మంది ప్రజలు విజయ్కి వ్యతిరేకంగా ఓటేశారు అనేది ఉదయనిధి స్టాలిన్ చెప్తున్న మాట. విజయ్కి మొత్తం తమిళనాడు పట్టం కట్టింది, తమిళనాడు ప్రజల అభిప్రాయం, తమిళనాడు ప్రజలు ఆయన ముఖ్యమంత్రి చేయాలనుకున్నారు అంటూ కొంతమంది అన్నా డిఎంకేకి సంబంధించిన నేతలు మాట్లాడి వాళ్ళు విజయ్కి మద్దతు ప్రకటించిన నేపథ్యంలో వాళ్ళు చెప్తున్నది అబద్ధం, వాళ్ళు చెప్తున్నది సరైనది కాదు. మొత్తం తమిళనాడు విజయ్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని నిర్ణయించలేదు. తమిళనాడులో మొత్తం ప్రజల్లో 35% మంది మాత్రమే విజయ్కి ఓటేశారు. కనీసం పాస్ మార్కులు కూడా కాదు. 65% మంది ఆయన్ని వ్యతిరేకించారు. 65% మంది అభిప్రాయానికి భిన్నంగా అన్నా డిఎంకే విజయ్కి మద్దతు ఇచ్చింది అనేది ఉదయనిధి చెప్పిన మాట. సో మొత్తంగా మొదటి సెషన్లోనే బల పరీక్ష సందర్భంగానే ఉదయనిధి స్టాలిన్ డిఎంకే పార్టీ విజయ్ ఎన్నిక సరైనది కాదు అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తుంది. విజయ్
కూడా సాధారణ రాజకీయ నాయకుల్లాగే ఓట్ల కొనుగోలు తరహా రాజకీయాలు చేస్తున్నారు లాంటి ఆరోపణ చేసింది. ఆయన కూడా హార్స్ ట్రేడింగ్కి పాల్పడ్డారు అంటూ ఆరోపణలు చేసింది. సో ఈ ఆరోపణల్ని టీవీకే ఎలా చూస్తుంది, టీవీకే దీనిపైన ఎలా రెస్పాండ్ అవుతుందో చూద్దాం.